హలో అండి, అందరికీ నమస్తే. ఇది మా టెర్రస్ గార్డెన్లో నాటిన గోరింటాకు చెట్టు అండి. హెన్నా అంటారు కదా, మెహందీ హెన్నా అంటారు కదా. దీన్ని ఆ చెట్టు పెద్దగా అయిపోయింది, అందుకని ప్రూనింగ్ చేశానండి. ప్రూనింగ్ చేసి ఇవన్నీ ఆకులు దూసి నీడలో ఆరబెడతానమాట. నీడలో ఆరబెట్టిన తర్వాత మెత్తగా మిక్సీలో పౌడర్ చేసుకుంటారు. పౌడర్ చేసుకుని తలకు పెట్టుకుంటారండి, హెన్నాగా పెట్టుకుంటారనమాట. ఇది వచ్చిందే మనం కలర్స్ బ్లాక్ కలర్ వాడటం వల్ల వెంట్రుకలు రాలడమే కాకుండా క్యాన్సర్కు కారణాలు అవుతుందని చాలా మంది డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి ఆ కలర్స్ వాడడము మానేసామండి. ఇది హెన్నా నేచర్ది కాబట్టి ఇది వాడుతున్నానండి. ఇప్పుడు అన్ని ఆకులన్నీ దూసి చేయాలన్నమాట. ప్రూనింగ్ చేస్తే మళ్ళీ గుబురుగా చక్కగా పెరుగుతుంది అనమాట. ఒక 2 నెలల చక్కగా పెరిగిపోతుంది. ఇది బ్రెజిల్ ఇదేంటి బ్యాంబూ ట్రీ అండి. ఇది బ్రెజిల్ వాళ్ళది. ఇలాగే పక్కన ఇలా చూడండి, ఇలా వస్తాయి. ఇది కొమ్మలు సైడ్లో ఒక కొమ్మ వస్తుంది. నీడలలో ఉంటుంది. ఇది నీడల్లో ఉండాలి. ఇది ఇండోర్ ప్లాంట్. ఇవి వచ్చి సైడ్లో వచ్చి అందులో పూలు వస్తాయంట. ఇంతవరకు రాలేదు, కానీ యాడ్లో చూపిస్తున్నారు. అది 250 అట్లా దీంట్లో కొంటున్నామండి. అదే నెక్లెస్ రోడ్ ఎగ్జిబిషన్లో అయితే 450 అలా అమ్మారండి. ఈ బ్యాంబూస్ ఆన్లైన్లో వస్తున్నాయి. కాకపోతే దాంట్లో కొన్ని ములిసినవి ఉంటాయి, అందుకని అది కాస్ట్ ఎక్కువ. మన ఆన్లైన్లో అయితే ఇలాగే ఒట్టిగా అది ఇచ్చేస్తారనమాట. చెక్క ఇచ్చేస్తే దాని నీళ్ళలో పెడితే 2-3 నెలలకు కానీ అది ఇలా చిగురించదు అనమాట. ఇలా చిగురించి సైడ్లో కొమ్మలు వస్తాయి. ఆ పూలు వస్తాయండి, తెల్లటి పూలు. ఇవి దోమలని నివారిస్తాయి. దీని ఘాటుకి చక్కటి వాసన వస్తుంది పూలు అంటారు, కానీ ఇది దోమల నివారణకి చక్కగా పనిచేస్తుంది అంటారు. ఎంతవరకు తెలియదు. ఇంకా పూలు రాలేదు. వచ్చిన తర్వాత మళ్ళీ నేను పట్టి చూపిస్తానండి. మంచి వాసన వస్తుంది అంటున్నారు. చూస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూసారా గోరింటాకు. థ్యాంక్ యూ. చూడండి, పసుపు గులాబీలు అండి. ఇక్కడ పైన పెట్టిన దానివల్ల మొగ్గలు చూడండి ఇలా ఎన్ని వచ్చినాయో. 1 2 3 4 5 మొగ్గలు ఇందులో వచ్చినాయి. ఇక్కడ ఒక మొగ్గ ఉంది చూడండి. 6 మొగ్గలు వచ్చినాయి అన్నమాట. వస్తూనే ఉన్నాయండి. ఇది చూడండి. పైన కింద ఎండ సరిగా లేదండి. ఇప్పుడు మరి ఎక్కువగా ఎండ ఉన్నప్పుడు కిందకి తీసుకెళ్ళిపోతాను. ఇప్పుడు టెర్రస్ గార్డెన్లో పెట్టాను అనమాట. ఇది చూడండి. ఇప్పుడైతే 2 పూలు విడిగినాయి, మొగ్గలు ఇంకా ఉన్నాయండి. రేపు ఎల్లుండిలో విడిగిపోతాయి అన్నమాట.